దివ్య నిఖితకి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు అయితే గట్టిగానే ఇంటర్వ్యూ చేశారు. అలాగే ఫస్ట్ ఫన్నీ వేలో సాగిన ఆ తర్వాత తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎలా వచ్చింది, వచ్చేటప్పుడు ఏ మాటలు చెప్పి వచ్చింది, ఐ థింక్ తను చెప్పిన వర్డ్స్ని వీడియోస్ రూపంలో చూపించారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో నీ గేమ్ నువ్వు ఆడితే బాగుండేది, విన్నర్ మెటీరియల్లో ఉండి కూడా నువ్వు బర్నీ గారి విషయంలో ఎందుకు స్ట్రక్ అయ్యావు, మీ పెద్దన్నయ్య అంటున్నావు ఎందుకు స్ట్రక్ అయ్యావు, మీ మదర్ కూడా బర్నీ గారికి దూరంగా ఉండమని చెప్పారు మాధురి గారితో అని చెప్పి అయితే రేస్ చేశారు శివాజీ గారు. దాని గురించి తనైతే కొంచెం హట్ అయింది. అంతేకాదు తన గేమ్ స్ట్రక్ అవ్వడానికి బాండింగ్ పెట్టుకోవడం కరెక్టే కానీ బట్ ఆ బాండింగ్ దగ్గరే స్ట్రక్ అవ్వడం అనేది తను ఇప్పుడు హౌస్ నుంచి బయటికి రావడం అని చెప్పే రీజన్ అయితే శివాజీ గారు చూపించారు. అంతేకాదు లాస్ట్ వీక్లో కూడా బాటమ్ 2లో ఉన్నావు అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండాలి అనేది కూడా చూపించారు. లేదంటే టాప్ 5లో ఉండే ఛాన్స్ అయితే ఉండేది, అది మిస్ అయ్యింది అని చెప్పి అన్నారు. ఎనివే దివ్య నిఖిత అయితే దానికి ఆన్సర్లు ఇచ్చింది. అంతేకాదు బర్నీ గారితో బాండింగ్ కొంచెం నేను అలా మంచి అతను అది ఇదని చెప్పింది, ఏదైతే చెప్పింది అంటే తనకి ఒక క్లారిటీ ఏమి ఇచ్చారంటే శివాజీ గారు ఇంటర్వ్యూలో ప్రకారంగా చూసుకున్న గేమ్ ప్రకారంగా అన్నీ బాగా ఆడినా బట్ ఒకే చోట స్ట్రక్ అయిపోయింది, తను దాన్ని తీసుకోలేకపోతుంది అని చెప్పి అనేది అయితే క్లియర్గా చూపించారు బజ్ ఇంటర్వ్యూలో. అంతేకాదు ఇప్పుడు దివ్య నిఖిత ఎలిమినేషన్ అయితే ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే కరెక్టే, బట్ కానీ తను ఉండుంటే గేమ్ ఇంకా బాగుండేదని ఎవరైనా అనుకుంటున్నారా? అంతేకాదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారు, నెక్స్ట్ వీక్ క్వశ్చన్స్ శివాజీ గారు ఎలా వేస్తారు అనేది కూడా వినాలి కదా. ఇంకా ఎండింగ్లో తనుజ గారితో తనుజతో తను ఉండడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, బట్ కానీ అలా వెళ్ళిందని చెప్పి అంటుంది. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే అక్కడ ముగ్గురిది రౌండ్ సర్కిల్లా తిరిగినట్టు అనిపించింది షో ప్రకారంగా చూసుకుంటే అని చెప్పి అయితే శివాజీ గారు క్లియర్గా చూపించారు. బజ్ ఇంటర్వ్యూ మీరు కూడా చూసి ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి చూస్తే మాత్రం. అంతేకాదు ఇంకా నామినేషన్స్ గురించి అయితే నేను ముందు వీడియో వేశాను, వాచ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ వీక్ అయితే గట్టిగానే చెప్తున్నారు సంజన గారు ఎలిమినేషన్ అని. చూడాలి సంజన గారు ఎలిమినేషన్ అవుతుందా లేదా అనేది. కానీ బజ్ ఇంటర్వ్యూలో అయితే దివ్య నిఖిత అయితే ఏడ్చింది కూడా. షోలో ప్రకారంగా అయితే తక్కువే కానీ బట్ ఫస్ట్ టైం అయితే తనైతే ఏడ్చింది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఎనీవే దివ్య నిఖిత వెళ్ళిపోయింది. ఇప్పుడు హౌస్లో అయితే గొడవలు ఆగుతాయా వెళ్తాయా అనేది అయితే చూడాలి. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ కోసం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.